ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి? ఒక చిన్న మాట చెప్తాను. మనం ప్రతిరోజు కూడా మన కుటుంబాల కోసం మనం ప్రార్థన చేస్తున్నాం కదా. మనం చేసే చేతి కష్టార్జితాన్ని ఆశీర్వదించమని, మనం చేసే ఉద్యోగాన్ని ఆశీర్వదించమని, మన బిడ్డల్ని ఆశీర్వదించమని, అన్ని విషయాల్లో మనల్ని ఆశీర్వదించమని మనం ప్రతి ఒక్కరం ప్రార్థన చేస్తున్నాం. మీరు చేస్తున్నారు, నేను చేస్తున్నాను. అయితే దావీదు గారు ప్రతిరోజు కూడా ఒక ప్రార్థన చేస్తారు. ఏంటంటే, కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం 3వ వచనంలో, ఆయన నా ప్రాణమును తృప్తిపరచును, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు అని. మనం నీతిగా నడవాలన్నా, మనం సరైన దారిలో నడవాలన్నా, వాక్యం నుండి తప్పిపోకుండా జాగ్రత్తగా ఉండాలన్నా కూడా తండ్రి నడిపిస్తేనే. ఇక్కడ దావీదు గారు మనకి చెప్తున్నారు, మనం తెలుసుకోవాలని. ఎప్పుడు కూడా మన ప్రార్థన ఆశీర్వాదాల కోసమే ఉండిద్ది, కానీ మనల్ని సరిచేయమని ఎవరన్నా ప్రార్థన చేసుకుంటున్నారా? ఒకసారి ఆలోచించుకోండి. మీ ప్రార్థనలో, అయ్యా నేను వాక్యం నుండి తప్పిపోకుండా, వాక్యం నుండి నేను దూరం అవ్వకుండా, లోకంలో పడకుండా మొదట నా క్రియలు సరిచేయండి, మొదట నన్ను సరిచేయండి. ఆ ఒక్కదాని కోసమే ప్రార్థన ఎవరైనా చేస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. తండ్రి ప్రతి దినము కూడా ఎవరో ఒకరి ద్వారా మనల్ని సరిచేస్తున్నాడు, ఎవరో ఒకరి ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు, ఎవరో ఒకరి ద్వారా మనల్ని మనం జాగ్రత్తగా ఉండమని తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. అది నేనే కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు. కానీ ఏ మాట వచ్చినా అది తండ్రి దగ్గర నుంచే వచ్చిందని జాగ్రత్తగా పట్టుకుంటేనే, జాగ్రత్తగా ఆలోచిస్తేనే మనకు అర్థమైంది. ఆశీర్వాదాల కోసమే మనం ప్రార్థన చేస్తున్నాం, స్వస్థత కోసమే ప్రార్థన చేస్తున్నాం, బాగా సమృద్ధి కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ సరిచేయమని ప్రార్థన చేస్తున్నామా లేదా? సరిచేయండి అనే మాట చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వాక్యం ప్రకారం నడిస్తేనే దేవుని ఆశీర్వాదం. మనం నడిస్తే చాలు, ఆశీర్వాదాన్ని మనం అడగక్కర్లేదు. ఖచ్చితంగా తండ్రి మనల్ని ఆశీర్వదించకుండా ఉండలేడు తండ్రి. ఎందుకంటే తండ్రి మాట చొప్పున మనం నడుచుకుంటున్నాం కదా. మనం చెప్పిన మాట మన పిల్లలు జాగ్రత్తగా ప్రతి మాటకి లోబడ్డారంటే, అసలు వాళ్ళు అడగకుండానే మనం ఎన్ని చేస్తాం, వాళ్ళకి ఎన్ని కొనిపెడతామండి. మన కడుపును పుట్టిన మన బిడ్డలకి ఆయన స్వహస్తాలతో ఆయన చేసిన బిడ్డల మరి తండ్రి మన క్రియలను బట్టి ఎంత సంతోషిస్తాడు. వాక్యానుసారంగా మనం నడవాలంటే మన వల్ల కాదు. నా అంతటా నేను సరిగా ఉండలేను, కానీ సరైన దారిలో నడిపించగల శక్తి మీకు మాత్రమే ఉంది. నన్ను సరిచేయగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. మీరు మాత్రమే నన్ను సరిచేయగలరు.